ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాడీ, మమ్మీ, బామా, బాబాయ్, పిన్ని అందరు రండి. కన్నయ్య, ఎవరితను? ఒక్క నిమిషం బామా. అక్క అక్క ఏంటక్క? నువ్వు నాతో రా. ఎందుకు నాన్న ఆయన అలా పట్టుకున్నావు? చెప్తాను మమ్మీ, ఎందుకంటే ఇతను నిజం చెప్పాలి. నిజం చెప్పాలా? ఏంటి నోరు మెదపట్లేదు? నీ నుంచే కదా నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఎందుకు పంపించావు? ఎవరిని నా నోటీస్ పంపించమని చెప్పారు? ఏమంటున్నావు? ఏమైంది అసలు? నోటీస్ ఏంటి? ఇతనే ఆ లాయర్ జగదీష్ ప్రసాద్. ఆ రోజు గాయత్రి కొరియర్ వచ్చింది ఈ లాయర్ నుంచేనా? డాడీ, గాయత్రి లాయర్ దగ్గరికి వెళ్లకుండానే ఇతనే ఎవరో కొరియర్ పంపించమంటే పంపించేశాడు. మిమ్మల్ని మర్యాదగా నిజం చెప్పండి. లాయర్, ఇందాక నిజం చెప్పినట్టే ఇప్పుడు కూడా నిజం చెప్పు. అడుగుతుంది మిమ్మల్నే కదా, నిజం చెప్పండి. చెప్పు. చెప్పరా, నిజం చెప్పు. ఏంటి ఈ లాయర్ నిజం చెప్పేస్తే ఆ గాయత్రి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది. తప్పు చేయలేదని తను దేవతను చూసినట్టు చూస్తారు. చెప్పరా, చెప్పు. మిమ్మల్ని అడుగుతున్నారు కదా, నిజం చెప్పండి. నాకు డబ్బులిచ్చి పవర్ ఆఫ్ అటార్నీ డీటెయిల్స్ పంపించమన్నది ఎవరో కాదు, ఈమె. ఈవిడే నాకు డబ్బులిచ్చి ఆ వివరాలు పంపించమని చెప్పారు. నేనా? మీరు అబద్ధం చెప్పకండి. అబద్ధాలు చెప్తుంది నేను కాదమ్మా, మీరు. లాయర్, ఇందాక నువ్వు మాకేం చెప్పావు, ఇప్పుడేం చెప్తున్నావు? మీరు మాట మారుస్తున్నారు. ఆపండమ్మా మీ డ్రామాలు. చేసిన నిర్వాకం చాలదన్నట్టు మళ్ళీ లాయర్ గారిని తీసుకొచ్చి బెదిరిస్తే మీకు తగినట్టు చెప్తారా? అమ్మా చూసావా, చేసిందే వెదవ పని, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ లాయర్నే తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. లాయర్ గారు, అసలేం జరిగిందో మీరే మీ నోటితో చెప్పండి. ఈ గాయత్రి గారే నా దగ్గరకు వచ్చి మా బావగారు లేకపోతే ఆస్తి మొత్తం మా ఆయనకి రావాలంటే ఎలా, పవర్ ఆఫ్ అటార్నీలో లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, ఆ సెక్షన్స్ డీటెయిల్స్ పంపించమని డబ్బులిచ్చి మరీ వెళ్లారు. ఏంటి? నేను మీ దగ్గరకు వచ్చానా? నిజం చెప్పండి లాయర్ గారు. నేను మిమ్మల్ని ఇదే చూడటం. మీ వెనక ఎవరు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు? ఎవరు వాళ్ళు? అమ్మా, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? అబద్ధాలు ఆడుతుంది నువ్వు. నిజం చెప్పకపోతే నిన్ను. త్రిపుర, ఏం చేస్తున్నావు నువ్వు? నీ చెల్లెలు చేసిందే చాలా తప్పు పని.
ఆ తప్పుని కప్పిపుచ్చడానికి నువ్వేం చేస్తున్నావు? బామా నీకు తెలీదు. నీకు నువ్వుండు కన్నయ్య. అత్తయ్య, మేమొక మాట చెప్తాం, మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ త్రిపుర చేసిన పనికి అవ్వా మన ఇంటి పరువు రోడ్డుకెక్కింది. ఏమ్మా త్రిపుర, నీ చెల్లెల మీద ప్రేమ ఉండొచ్చు కానీ మరి ఇంత ప్రేమ? పవిత్రమైన లాయర్ వృత్తిలో ఉన్న ఆయన చేత మీ స్వార్థం కోసం అబద్ధాలాడించాలని చూస్తున్నారా? అమ్మా, నేను చెప్పాల్సింది చెప్పాను. దయచేసి నన్ను ఇంకోసారి ఇలా అవమానించకండి. వెళ్ళొస్తానమ్మా. బామ్మగారు, అతను డబ్బుల కోసమే ఇలా చెప్తున్నాడు. ఎవరో అతన్ని వెనక నుంచి నడిపిస్తున్నారు. అతన్ని గట్టిగా నిలదీస్తే నిజం చెప్తాడు. ఇక చాలా ఆపో. అతను చెప్పాల్సింది చెప్పాడుగా, ఇంకా ఏం నిజం చెప్తాడు? అత్తయ్య, వీళ్ళకి అనుగుణంగా చెప్పలేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతుంది. మాకు అనుగుణంగా కాదు, తను నిజమే చెప్పలేదు. ఇక నువ్వు ఆపు. లాయర్ అంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు బుకాయిస్తావేంటి? బామా, అతను బ్యాడ్ లాయర్. అతను నిజం చెప్పలేదు. నువ్వు ఉండు నానా. ఏమ్మా త్రిపుర, మా బాలాని అమాయకుని చేసి నీకు తగ్గట్టుగా మాట్లాడేలాగా బాగానే ట్రైనింగ్ ఇచ్చుకున్నావుగా. నేను కాదు, నిజాన్ని అర్థం చేసుకోలేని మీరు అమాయకులు. కన్నయ్య, నువ్వు మాట్లాడుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అక్కా చెల్లెళ్ళు ఎంతకు తెగించారో. మర్యాదగా మాట్లాడండి. మా బాలని చంపాలని చూసి లాయర్ని కలిసి అన్ని సెక్షన్లు తెలుసుకోవటమే చెత్త పని. ఆ చెత్త పనికి నేను ఇంట్లో నుంచి తరివేశారు. మళ్ళీ ఇంట్లోకి సిగ్గు లేకుండా వచ్చి మాకు మర్యాదల గురించి చెప్తున్నావా? పదవే, పద పద. పిన్ని పిన్ని, వద్దు పిన్ని. గాయత్రిని బయటికి తీసుకెళ్ళు. ఏమనకు. పదవే, పద. పద. మిమ్మల్ని అనయ్య, నా మాట నువ్వు ఆగు. పిన్ని, గాయత్రి. పదవే, పద పద. గాయత్రి, ప్లీజ్ ఆగండి, మీకే చెప్పేది. పోవే. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావో మర్యాద దక్క చెప్తున్నాను.